హాయ్ అండి. హలో. నమస్తే. ఈరోజు మా సిద్ధబాబుకి 6th మంత్‌లో వేయించాల్సిన ఫ్లూ వ్యాక్సిన్ ఉంది కదా! అది వేయించడానికి ఎళ్తున్నాం. రండి వెళ్తూ మాట్లాడదాం. సిద్ధబాబులు వ్యాక్సిన్ ఏపించుకుంటావా? పోదామా? వ్యాక్సిన్ వద్దా నీకు? నానేడి నానా వ్యాక్సిన్ వద్దు మాకు పా స్ట్రాంగ్ అవుతున్నాడు సిద్ధబాబు. వ్యాక్సిన్ కి చలో. మరి నేను గమనించినంత వరకు ప్రతి వీడియో కింద మా సిద్ధబాబు వెయిట్ అడుగుతున్నారు. సో హియర్ ఇస్ ద వెయిట్. అంటే 6 నెలలకి నా కొడుకు 7 కిలోలు ఉన్నాడు అన్నట్టు. మరి మీ బేబీ ఇంత వెయిట్ ఉంది, మా బేబీ అంత వెయిట్ ఉందని చాలా మంది కూడా కంపేర్ చేసుకుంటున్నారు. దానికన్నా కూడా బేబీ వెయిట్ ని వాళ్ళ బర్త్ వెయిట్ క్యాల్కులేట్ చేస్తారు. అందులో నాకు తెలిసిందల్లా ఒకటే, వాళ్ళు 1 year పూర్తి చేసుకునే లోపు వాళ్ళ బర్త్ వెయిట్ కి ట్రిపుల్ అయి ఉండాలి. అంటే 3 రెట్లు అయి ఉండాలి అన్నట్టు. అంటే మా సిద్ధబాబు పుట్టినప్పుడు 2.5 కదా, వాడికి 1 year వచ్చేలోపు 7.5 kg అయి ఉంటే చాలు. అది వాడి నార్మల్ వెయిట్, లేకపోతే ఐడియల్ వెయిట్ అని చెప్పొచ్చు. అంతే. ఇంకా అంతకు మించి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అందుకే కంపేర్ చేసుకోవద్దు. సో హియర్ కమ్స్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. అమ్మయ్య, వ్యాక్సినేషన్ కాస్త అయిపోయింది. కొంచెం హ్యాపీ అన్నట్టు. కానీ వ్యాక్సిన్ వేయించిన ప్రతిసారి అబ్బా వాళ్ళ ఏడుపు చూస్తా అంటే అవసరమా ఇదంతా వేయించడం వాళ్ళకి అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ కోసమే కదా, తప్పదు, వేయించాల్సిందే. ఇంకా ఎన్ని వ్యాక్సిన్లు అవైలబుల్ గా ఉంటే అవన్నీ వ్యాక్సిన్లు కూడా వేయించవచ్చు. ఖచ్చితంగా వేయించండి. అండ్ నేను ఇంతవరకు సీతకి ప్రతి ఒక్క వ్యాక్సిన్ కూడా అంగన్వాడీలోనే వేయించేదాన్ని చిన్నప్పటి నుండి కూడా. కానీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ లో గానీ అంగన్వాడీలో గానీ ఫ్రీగా అయితే వేయరు. అందుకే ఈ ఫ్లూ వ్యాక్సిన్ ని ప్రైవేట్ హాస్పిటల్లో అడిగి మరీ వేయించుకుంటున్నా అన్నట్టు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో వేయించుకున్నందుకు చిన్న హ్యాపీనెస్ ఏంటి అంటే, అసలు వీళ్ళకి ఇది వేయడం వల్ల మనకి వ్యాక్సిన్ వేసినప్పుడల్లా తోడ వాస్తుంది కదా, అలాంటి వాపు కానీ లేకపోతే ఫీవర్ కానీ ఏది ఉండదంట. అంటే ఫీవర్ వస్తే రావచ్చు అన్నారు, లేదంటే లేదు అన్నారు. కానీ ఖచ్చితంగా రావాలి అని అయితే ఏం చెప్పలేదు. మన దాంట్లో కొంచెం అపోహ ఉంటది కదా, ఇప్పుడు వ్యాక్సిన్ వేసినాక పిల్లలకి ఫీవర్ వస్తేనే ఆ వ్యాక్సిన్ పనిచేసింది అని అనుకుంటాము. కానీ అట్లా ఏమి ఉండదంట. మన పిల్లలకి ఫీవర్ వచ్చినా రాకపోయినా ఆ వ్యాక్సిన్ ప్రభావం మన మీద ఉంటది అన్నట్టు, అంటే పని చేస్తుంది అన్నట్టే. ఇంకా ఫైనల్ ఇది చెప్పలేదు కదా సిద్ధబాబు గురించి. అంటే మేము ఫస్ట్ నా ఒపీనియన్ ఎట్లా ఉండే అన్నట్టు అంటే, వ్యాక్సిన్ వేపిస్తే ఇప్పుడు ఆ మైల్ స్టోన్ కాస్త ఆగిపోతుంది. ఇప్పుడు అంబాడి దశలో ఉన్నాడు అనుకో, ఆ అంబాడి దశ కాస్త కొంచెం ఆగిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంటే ఒక వారం తర్వాత మళ్ళీ రీసెట్ అయిపోతాడు. ఇంకా మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తాడేమో అన్న ఫీలింగ్లో నేను ఉండేదాన్ని. కానీ ఇలాంటి ఏ పెయిన్ లేదు, ఏ వ్యాక్సిన్ మరి అంత ఆపేయదు అన్నది నాకు కొంచెం లైవ్లో ప్రూవ్ అయ్యింది అన్నట్టు. అంటే సో ఇంటికి వచ్చినాక ఈవినింగ్ నైట్ వరకు అసలు ఎలాంటి వాపు లేదు, ఎలాంటి ఫీవర్ లేదు, హ్యాపీగా ఆడుతున్నాడు, అంబాడుతున్నాడు. అంటే జస్ట్ అంబాడడానికి ట్రై చేస్తాడు అన్నట్టు. కానీ ఎంతైనా మన భయం మనకు ఉంటుంది కదా. అట్లా నైట్ అంతా నేను చూస్తూనే ఉన్నాను, ఫీవర్ వచ్చిందా లేకపోతే బాగానే ఉందా, నొప్పి ఏమన్నా ఉందా, ఏమన్నా వాచిందా అది అని. కానీ ఏమీ లేదు, హ్యాపీగా పడుకున్నాడు వాడు. సో ఇంకా మార్నింగ్ లేచినాక మొదలైంది ఆట. ఇక అసలు అంబాడరా అంటే అస్సలు అంబాడట్లేదు. అండ్ ఫైనల్లీ ఇది మా వ్యాక్సినేషన్ స్టోరీ అన్నట్టు. సో మీ పిల్లలకి మీరు ఏమైనా వ్యాక్సిన్ వేసినప్పుడు మీకు మీరేం చేస్తారు, మీ ఫీలింగ్ ఎట్లా ఉన్నది అన్నది నాతో కమెంట్ చేసి చెప్పేసేయండి. ఓకే.